శవాల మీద పైసలు ఏరుకున్నట్లు బీసీలు మోసం చేశాడు, దాని జలసాల కోసం బీసీలని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అబ్జెక్షనబుల్ చెప్పండి అధ్యక్ష. అది రికార్డులు తీసే నేను బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత శవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాక గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పనండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాక రోడ్ మీద వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ ఆఫ్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ డిస్కస్. అంతేగాని పద్దాకాల నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి. కూర్చోండి. ఫైనల్ గా మా సబ్మిషన్ ఏంటంటే, మీకు మంత్రి గారు ఈ మాటలు చెప్తున్నాను. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పు తీరేది అనుకుంటే, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి ఇవన్నీ కథలు చెప్పి తప్పించుకోవడం చేయొద్దు. నిజంగా జరిగింది. కూర్చోండి, కూర్చోండి. ఎల్ఐబి గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చాలు. కూర్చోండి. ఎల్ఐబి గారు ప్లీజ్, 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 ప్లీజ్ గారు. సార్ ఇంకా మినిస్టర్ గారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, డిస్కషన్ లోకి వెళ్దాం. బడ్జెట్ డిస్కషన్. అధ్యక్ష 1 minute. మైక్ ఇచ్చారు ఆయన, మైక్ ఇచ్చారు సార్ నాకు. మైక్ కూర్చోండి, కూర్చోండి. చెప్పండి, మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు క్లోజ్ చేయండి. కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్న వారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాప్రాయం లేదు. కాబట్టి విద్యావస్తులను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పులు సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి. తెలుస్తాయి. కూర్చోండి. మళ్ళీ మాట్లాడతారా? ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం. నా పేరు ప్రస్తావించారు, నేను మాట్లాడాలి కదా సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఆ రోజు ఏం చెప్పా? బేదరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తున్నా, నాకు ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పండి. బేదరిచ్చి రాజీనామా చేయించారని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డులో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. కూర్చోండి, చూద్దాం. రికార్డులో ఉంది. మీరు అధ్యక్ష పరిశీలిద్దాం. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. లెటర్లు ఎక్కడుంది సార్? లెటర్లు ఎక్కడుంది సార్? బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో? లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ అవ్వాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్, ప్లీజ్ అడుగుతున్నా. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసా అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేశారు, అవునా కాదా? అవునా అధ్యక్ష? ఒక్క నిమిషం అధ్యక్ష.
థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది లెటర్ లో? ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అగైన్. థ్రెటెండ్ అనే పదం లెటర్ లో లేకుండా. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష, నేను గౌరవ ఎల్ఓపి గారు హౌస్ లోకి వచ్చే ముందరనే పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, లేదు ప్రివిలేజ్ చేయండి. ఇఫ్ అరే థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించడం కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే కల్పకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు మాట్లాడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామనమే ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేయడం వాళ్ళు ఒప్పుకుంది. అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకైనా పిల్లలు పంపిస్తారు. రిసీవింగ్ ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎక్కడుందో కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? ఎగ్జామ్